హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఇంకొన్ని కట్ పీసెస్ అనేవి చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేసి పెట్టుకుంటున్నా. అంటే ఎవరైనా కూడా కస్టమైజేషన్ కోసం అడిగితే చూపించడానికి ఉంటుంది అని. అండ్ ఇంకొకటి, వాళ్ళు అడిగిన టైంకి మన దగ్గర ఉండవు. అందుకోసమే నేను ఏం చేస్తాను అంటే, ఎప్పుడైనా మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాను. అవి ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపించినప్పుడు, అంటే స్టిచ్చింగ్ పర్పస్ ఎవరైనా నా దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయని అడిగినప్పుడు ఇవన్నీ చూపిస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తున్నారో ఇలా చేయండి. ఎందుకంటే బడ్జెట్లో అవుతాయన్నమాట ఇలా కట్ పీసెస్ అనేవి తీసుకుంటే. అంటే ఫుల్ శారీస్ కూడా మనం కట్ చేసే కుడతాము. ఇవి కూడా ఏంటంటే కట్ పీసెస్లో వస్తాయి. అంతే లెంత్ ఉంటాయి, కానీ ఏంటంటే ముక్కలు టైప్ వస్తాయన్నమాట. కానీ తక్కువ కాస్ట్కి వస్తాయి. ఇలా తీసుకుని మనం డిజైన్ చేసుకుంటే ఏంటంటే బడ్జెట్లో అయిపోతుంది. ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా ఒక షార్ట్, దీన్ని ఎలా డిజైన్ చేశాను అనేది. అండ్ నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఎప్పుడైనా కూడా స్పేస్ సిల్క్లో డార్క్ కలర్స్ ఉంటాయి కదా, ఆ డార్క్ కలర్స్కి సిల్వర్ షైనింగ్ అనేది వస్తుంది. ఏవైతే లైట్ కలర్స్ ఉంటాయో వాటికి గోల్డెన్ షైనింగ్ వస్తుంది. అదేంటంటే మీరు ఇది స్పేస్ సిల్క్ కాదేమో అని అనుకోవద్దు. ఎందుకంటే లైట్ కలర్స్ తీసుకున్నారనుకోండి, దానిలో గోల్డ్ షైనింగ్ చాలా బాగా వస్తుంది. ఈ డార్క్ కలర్స్లో ఇలా సిల్వర్ టైప్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 5.5 మీటర్స్ వచ్చింది. నేను అసలు ఆ డ్రెస్ చూపించినప్పుడే మీకు క్లియర్గా చెప్దాము ఎన్ని మీటర్స్ యూజ్ చేశాను అని అనుకున్నా. దీనికి ఎలా చేశాను అంటే, మనకి 2 మీటర్స్ ఒకటి, 2 మీటర్స్ ఒకటి బిట్స్ వచ్చాయి, 1.5 ఒకటి వచ్చింది. ఈ 2 మీటర్స్ బిట్స్ ఏం చేశాను అంటే, అంబ్రెల్లా కటింగ్ వేసేసిన తర్వాత ఎడ్జ్లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ అనేవి చిన్న చిన్న అతుకులు అవి పడుతూ ఉంటాయి కదా, అలా అతుకులు అనేవి వేసేసాను. ఇప్పుడు ఇంకొక 1 మీటర్ ఫ్యాబ్రిక్, అదే 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ ఉందన్నాను కదా, అదేం చేశాను అంటే ఇలా పొడవుగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్లో అంతా కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసాను అనమాట. తీసేసి, అంటే హ్యాండ్స్ అలాగా లేవు కాబట్టి అలా సరిపోయింది. తీసేసి మిగతాదంతా కూడా చున్నీ కింద చేసేసాను. చున్నీ అలాగనే మరీ విడ్త్ ఎక్కువ ఉన్నా కూడా మనకి క్యారీ చేయలేము కాబట్టి కరెక్ట్గా ఉందన్నమాట. నాకు అది చాలా బాగా నచ్చింది ఐడియా అనేది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇది వచ్చేసరికి లావెండర్ కలర్. ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది కలర్. అసలు చూసారు కదా, నేను ఇందాక చెప్పింది ఇది. ఇందులో గోల్డ్ షైనింగ్ కనిపిస్తుంది, అందులో సిల్వర్ కనిపిస్తుంది అనమాట డార్క్ కలర్స్లో. ఇది కూడా మనకి 5 మీటర్స్ వరకు వచ్చింది. వాళ్ళు చెప్తారు 5 to 5.5, 6 మీటర్స్ వరకు కూడా రావచ్చు. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కటి తక్కువ కూడా రావచ్చు. వాళ్ళు ముందరే చెప్తారు కాబట్టి మనం అడగడానికి ఏమి ఉండదు. అండ్ ఇది కూడా నేను జస్విక్ కలెక్షన్స్ అనే పేజ్లో తీసుకున్నాను అనమాట. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది, మనం వీడియో చూసి బుక్ చేసుకోవడం అంతే. వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏమైనా ఇలా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి, వాట్సాప్ త్రూ మెసేజ్ వస్తుంది కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో డిజైన్ చేసి ఎలా చేశాను అనేది మీకు చూపిస్తూ ఉంటాను. టైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ విధంగా చెయ్యండి, మీకు కొంచెం బిజినెస్ కూడా అయినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ డీటెయిల్స్ ఎందుకు చెప్పలేదు అంటే, ఇప్పుడు ఈరోజు పెట్టిన వీడియోలో వాళ్ళు ఇదే తక్కువ కాస్ట్కి ఇవ్వచ్చు, నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఇదే సేమ్ ఎక్కువ కాస్ట్కి చెప్పచ్చు, లేదు అంటే ఇంతకంటే తక్కువ కాస్ట్కి చెప్పచ్చు. మనం చెప్పలేము అసలు. వాళ్ళు ఎప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ నేను అంతకు ముందర ఇంకొంచెం ఎక్కువ కాస్ట్కి తీసుకున్నా, ఇప్పుడు కొంచెం తక్కువకి వచ్చింది, అలా ఉంటుందన్నమాట. వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే ప్రతిసారి ఒకే ప్రైస్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఇదనే కాదు, జార్జెట్ పీసెస్ కూడా పెడతారు, డోలా సిల్క్ పెడతారు, పట్టు శారీస్వి పీసెస్ కూడా పెడతారు. అన్నీ కూడా నేను డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి.